సరే వదులు. ఓం తత్సత్. ఓం నమోస్తు గురవే తుభ్యం సహజానందరూపిణే యస్య వాక్ అమృతం హంతి విషం సంసార సంజ్ఞకం. ఈ గురుదేవుని యొక్క వాక్ అనబడే అమృతము సంసార విషమును హరించుచున్నదో సహజానంద స్వరూపుడైన అట్టి గురుదేవునకు వందనములు. హరి ఓం తత్సత్. మనం ఆత్మ చిత్ అన్న విషయాన్ని విచారణ చేసుకుంటున్నాం. ఆత్మకు ఒక 3 లక్షణాలు, స్వరూప లక్షణాలు చెప్పడం జరిగింది విధిగా. ఆత్మ సత్, చిత్, ఆనంద. సత్ అయిపోయింది. చిత్తులో నిన్న కొంత చెప్పుకున్నాం. చాలామంది అనుకున్నట్టు చైతన్యం అంటే శరీరం అంతా చైతన్యమే అనుకొని ఈ అహంవృత్తితో తాను చేసినట్లుగా, తాను అన్ని కర్మలంతా చేసేవాడిగా ఏదో భావిస్తూ ఈ శరీరంతోనే అన్నీ పొందాలనుకుంటూ ఉంటాడు. ఇది చాలా పొరపాటు. ఇదే జన్మకు కారణమై కూర్చున్నది అంటోంది శాస్త్రం. ఏమండి చూడండి, ఉత్తర గీత అని ఒక గ్రంథం, భగవద్గీత యొక్క 2వ భాగం, ఉత్తర గీత. కాయస్థోపి న కాయస్థః కాయస్థోపి న జాయతే కాయస్థోపి న భుంజానః కాయస్థోపి న బధ్యతే కాయస్థోపి న లిప్యస్యాత్ కాయస్థోపి న వధ్యతే శరీరస్థోపి కౌంతేయ. ఇది భగవద్గీతలో. శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. చూడండి, ఈ ఆత్మ అన్నది ఎట్లా ఉందంటే, ఈ చిత్ దేహంలో ఉంటూ ఉన్నప్పటికీ నిజానికి దేహంలో ఉండేవాడు అందామా అంటే కాదు. దేహంతో పాటుగా వచ్చి దేహంలో ఉన్నట్లు అందరూ అనుకుంటూ ఉంటారే, దేహంతో పుట్టినవాడా కాదు, దేహంలో ఉన్నవాడా కాదు. దేహంలో ఉంటూ దేహంతో తిరుగుతున్నట్టు కనపడినప్పటికీ ఈ దేహాన్ని అనుభవించేవాడు కాదు, దేహేంద్రియ మనోబుద్ధులను అనుభవించేవాడు కాదు. ఈ ఆత్మ దేహంలో ఉంటూ దేహేంద్రియ మనోబుద్ధులను అనుభవించినట్లు అజ్ఞానులకు వ్యక్తమవుతున్నప్పటికీ దేహాదుల చేత బంధించబడుతున్నాడా? ఆహా, కాదు. దేహంలోనే కాలు మొదలుకొని తల వరకు అంతా వ్యాపించి ఉన్నప్పటికీ ఈ చైతన్యము ఈ దేహంతో కానీ, దేహానికి సంబంధించిన ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు లేదా అంతఃకరణ మనోబుద్ధులతో కానీ, దేహాదుల కర్మలతో కానీ, ఆ బంధాలతో కానీ, ఆ అనుభవాలతో కానీ ఆత్మ చైతన్యం సంబంధపడుటలేదు. దేహంలో ఉన్నప్పటికీ దేహం క్షీణిస్తూ ఉంటే అది క్షీణించడం లేదు. ఆత్మ చైతన్యం క్షీణించడం లేదు. దేహాలు బాధపడుతూ ఉంటే దేహంతో అది బాధపడడం లేదు. దేహం నాశనం అయిపోతుందనుకో రేపు, ఈ ఆత్మ చైతన్యం నాశనం కావడం లేదు. అంటే ఏంటి, ఎట్లా ఉన్నదయ్యా ఈ చైతన్యం లేదా ఆత్మ అంటే, దేహంలో ఉన్నప్పటికీ మనం దేహం మీద ఆరోపణ చేసుకున్నాం కదా, ఈ శరీరం మెదులుతోందని. అలా ఆరోపించినటువంటి ఆ చైతన్యం కంటే వేరుగా ఈ చైతన్యం ఉన్నది. ఇదే ఆత్మ చైతన్యం. ఇది ఉండి, ఏమండి, ఈ ఆత్మ చైతన్యం ఉండి ఈ దేహం పుట్టడం, పెరగడం, కదలికలు, ఈ రక్త ప్రసరణం, ఈ కాళ్ళు చేతులు పనిచేయడం, ఇదంతా ఈ శరీరానికి సంబంధించిన చైతన్యాలన్నింటినీ ఇవి చైతన్యాలు కాదు, ఇవంతా జడములు అని తెలియజేస్తుంది. ఏమండి, ఒక్కసారి మనం ఆలోచిస్తే చూడండి, ఒక్కసారి ఇది అందరి వేదాంతమే కాకుండా చచ్చిపోయిన వాళ్ళని చూస్తే జీవుడు పోయాడు అంటారు కదా. అప్పుడు ఒక్క అవయవమన్నా చైతన్యవంతంగా తోస్తుందా? తోచనే తోచదు.
కాబట్టి అందుకే ఆత్మ ఎట్లాంటిది? చైతన్యమయం, చిన్న మాత్రం, చిత్ మాత్రం. ఈ ఆత్మ కేవల చిత్, కేవల జ్ఞానం. ఏమండి? కేవల జ్ఞానం, కేవల ప్రకాశం. అంతేగాని కేవల జ్యోతి, మళ్ళీ కింద దీపం ఒకటి ఉన్నట్టు అలా కాదు. అటువంటి ప్రకాశం కాదు. ప్రకాశం అంటే జ్ఞానం. అందుకే వాసిష్ఠ రామాయణం ఒక మాట ఉంది, దేహే జాతే న జాతః అసి, దేహే నష్టేన నశ్యసి, త్వం ఆత్మన్య కళంకాత్మ దేహస్తవన కశ్చన. రామా, దేహం పుడతానే నువ్వు కొత్తగా పుట్టి రావడం లేదు, దేహం బ్రతకడం చేత నువ్వు బ్రతకడం లేదు, దేహం చచ్చిపోతే నువ్వు చావడం లేదు. శరీరంతో కూడుకున్న ఈ కళంకాలన్నీ ఉన్నాయే, నీకు లేవు. దేహం ఎప్పుడూ నీది కాదు. ఏమండి? చూడండి, ఆకాశం సర్వత్రా ఉంది, ఎప్పటికీ ఉంది. ఒక కుమ్మరాయన మట్టి తీసుకొని కుండ చేశాడు. ఇప్పుడు ఈయన కుండ చేసేటప్పటికీ ఆకాశం వచ్చి కుండలో ఇరకపోయి ఘటాకాశంగా పేరు పొందిందే? లేదు. కుండ కూడా ఉన్నది ఆకాశంలోనే. అలాగే మామూలుగా ఏంటి, పుడుతూనే కదులుతూ ఉంటే శరీరం అంత కళ్ళు తెరిచి చూడడం, అన్ని పనులు చేస్తూ ఉంటే మనం ఈ శరీరం కదులుతూ ఉంటే నేను బతికున్నానంటాం. ఇది చస్తే అంటే ఈ కదలికలంతా ఏమి లేకపోతే ఇది చచ్చిపోయిందంటాం, అంటే చైతన్యవంతమైందని. అలా కాదు, చచ్చిపోయినప్పటికీ దాంట్లో చిత్తు ఉన్నది. చనిపోయిన శరీరంలో కూడా ఆత్మ చైతన్యం ఉన్నది. చిత్ అంటే జ్ఞానం. ఉండబట్టే శరీరం, చనిపోయిన శరీరాన్ని ఎరుకకు తెస్తున్నది, తోస్తున్నది జ్ఞానానికి. చనిపోయిన శరీరం లోపల లేకపోవచ్చు, దాన్ని కదిలించకపోవచ్చు, కానీ జ్ఞానంలోనే శరీరం ఉన్నది, ఉండబట్టి కదా తెలుస్తుంది. ఇప్పుడు ఒక ఇంట్లో ఉందండి, మఠాకాశం అన్నామండి. ఇప్పుడు పగిలిపోయింది ఏమిటి? ఇల్లు పడగొట్టారు. ఇల్లు పడగొట్టినంత మాత్రంతో ఉండేటువంటి మఠాకాశం లేదా గృహాకాశం నశించిపోయిందా? లేదు. అది పడగొట్టిన ఇల్లు కూడా ఆకాశంలోనే ఉంది. అలాగే చచ్చిపోయిన శరీరం కూడా ఆత్మలోనే ఉంది. కాబట్టి రామా, నీవు ఆత్మస్వరూపుడవు, చైతన్య స్వరూపుడవు అని తెలియజేస్తున్నదండి యోగ వాసిష్టం. అష్టావక్ర గీత చూడండి ఎంత బాగా చెప్పిందో. 3వ అధ్యాయంలో 10వ శ్లోకంలో, చేష్టమానం శరీరం స్వం పశ్యత్యన్య శరీరవత్ సంస్తవే చాపి నిందాయాం కథం క్షుభ్యేన్మహాశయ. ఓ మహాశయ, ఓ అష్టావక్ర రాజా, ఈ నీకంటే వేరైన శరీరాలు ఉన్నాయే, అవి కానీ నీవారం అనుకునేవారు కానీ, ఇతరులు అనుకుంటూ ఉంటావే నువ్వు, వారు కానీ, ఎవరైనా కానీలే, ఈ పుణ్యకర్మలు పాపకర్మలు ఎన్ని చేసినా, సుఖదుఖాలు పొందినా, ఐశ్వర్య భోగాలు అనుభవించినా, తిండి బట్టలు లేక అలమటించినా, రోగాలన్నీ వచ్చి చిక్కి చచ్చినా, ఇవి ఏవి నీకు సంబంధించినవి ఎలా కావో చూసావా? ఇప్పుడు నీకంటే వేరే శరీరాలు ఉన్నాయి. కొంతమంది నీ వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇతరులు ఉంటారు. వాళ్ళంతా ఎన్ని పుణ్య పాపకర్మాలు చేశారో, సుఖదుఖాలు పొందారో, ఐశ్వర్యాలు అనుభవించారో, తిండి బట్టలు లేక అలమటించారో, రోగంతో చిక్కినారో, చచ్చిపోయినారో, ఇవంతా నీకు ఏమైనా సంబంధమా? అలాగే ఇలాంటి కర్మలు చేస్తూ అనుభవిస్తున్నట్టు నీ శరీరం కనిపిస్తున్నప్పటికీ వాటితో నీకు సంబంధం లేదని ఎప్పుడు గ్రహిస్తావో అప్పుడు ఆత్మస్వరూపుడవుతావు, చైతన్య స్వరూపుడవుతావు. ఎంత అద్భుతంగా చెప్పిందో చూడండి. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం ఈ శ్లోక తాత్పర్యాన్ని. ఇప్పుడు నేను ఇక్కడున్నాను, సుబ్బరాజు ఇక్కడున్నాడు, నా వాళ్ళందరూ ఉన్నారు, నాకు కాని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు, నాకు పడని వాళ్ళు కూడా చాలామంది. వాళ్ళంతా ఎన్నెన్నో పుణ్యకార్యాలు కానీ పాపకార్యాలు చేస్తూ ఉంటారు, సుఖాన్నో దుఃఖాన్నో పొందుతూ ఉంటారు. కొంతమంది ధనవంతులుగా అయినారు, కొంతమంది ఎత్తిపోయినారు, పేదవాళ్ళు అయిపోయారు.
కొంతమంది తిండి బట్టలు ఏం లేకుండా బాధపడుతూ ఉన్నారు. ఆ బయట ఉండే శరీరాలండి. శరీరాలంటే వాళ్ళు అనుకుందాం మనుషులు. కొంతమంది బ్రహ్మాండంగా ఆరోగ్యవంతంగా 80 ఏళ్ళు వచ్చినా షుగర్లు బీపీలు లేకుండా కొంతమంది ఉంటే, కొంతమందికి 40 ఏళ్ళకే షుగరు బీపీలు అన్నీ వచ్చి రోగంతో బాధపడుతున్నారు. ఎంత వాళ్ళు బాధపడుతూ ఉన్నా అవన్నీ నా శరీరానికి సంబంధించినవి కాదు కదా. వాళ్ళంతా చేసినట్టు కనిపిస్తున్నా నా శరీరంతో నాకేం సంబంధం లేదు కదా. అలాగే అండి ఇప్పుడు నీ శరీరము అంటే నా శరీరం బాగా కనిపిస్తుంది, అన్ని పనులు చేస్తోంది, సుఖాన్నో దుఃఖాన్నో అనుభవిస్తున్నది. వీటన్నిటితో ఈ సుఖాన్ని దుఃఖాన్ని పొందుతున్నది, ఈ కర్మలు చేస్తున్నది అని ఈ శరీరంకి వెనకాల ఉంటూ సాక్షిగా ఉంటూ ఏదైతే తెలుసుకుంటూ ఉన్నదో ఏమండి, అటువంటి ఆత్మస్వరూపానికి ఈ శరీరంతో ఏమన్నా సంబంధం ఉన్నదా అని ఆలోచించండి ఒక్కసారి. ఎటువంటి సంబంధము లేదు. ఎందుకని? అది ఏంటిది? వెనకలు ఉండేది ఆత్మస్వరూపము. కాబట్టి నీవు ఈ సుఖదుఖాలతో అనుభవించే శరీరమనో బుద్ధులు కాదు. నీవు ఆత్మస్వరూపుడవు నాయనా. జనక మహారాజా అంటున్నాడు అష్టావక్రుడు, నీవు చైతన్య స్వరూపుడవు కనుక ఈ శరీరమనోబుద్ధులు ఇవి సుఖాన్ని అనుభవిస్తూ ఉంటే నేను సుఖాన్ని అనుభవించానని, కష్టాన్ని అనుభవిస్తూ ఉంటే నేను కష్టాన్ని అనుభవిస్తున్నానని అనుకుంటావా పిచ్చివాడా? అది ఎట్లా అనుకుంటావు? ఇదంతా కూడా నీకు తెలియబడినది కదా. ఇప్పుడు బయట ఇంతకుముందే చెప్పాము ఏమని, శరీరం స్వం పశ్యతి అన్య శరీరవత్. అన్య శరీరాలు సుఖదుఖాలు అనుభవిస్తుంటే నీ శరీరానికి ఏమన్నా వచ్చిందా? రాలేదు కదా. మరి అలాగే ఈ అన్ని నీ కాళ్ళు చేతులు తలకాయి నీ మనసు బుద్ధి అహంకారం ఇవంతా పనులు చేస్తూ ఉంటే చూచేవాడివి కదా, నువ్వు తెలుసుకునేవాడివి కదా. మరి ఇవి కష్టపడుతూ ఉంటే నీకు, ఇవి సుఖపడుతూ ఉంటే నీకు ఏం సంబంధం? నీకు సంబంధమే లేదు. నీవు చైతన్య స్వరూపుడవు, చిత్త స్వరూపుడు, తెలుసుకునేవాడు. ఈ శరీరం ఇలా కష్టపడుతున్నది, నా మోటార్ సైకిల్ ఇలా బురదలో పడింది అని మోటార్ సైకిల్ తోలేవాడికి తెలుస్తున్నది. ఆ తెలుసుకుంటూ ఉండేవాడు ఆ మోటార్ సైకిల్ని నడిపేవాడికి మోటార్ సైకిల్ మట్టిలో బురదలో పడినంత మాత్రంతో ఏమీ అంటుకోదు. ఏమండి, అది గుర్తుంచుకోవాలి. అలాగే ఏమండి ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడండి. ఎట్లా ఉంటుంది ఆత్మ చైతన్యం? ఈ చైతన్యం అనేది మనసులోనే ఉంటుంది. చైతన్యం మనస్సుకు తెలియకుండా ఉంటుంది, మనస్సుకు సాక్షి మాత్రంగా ఉంటుంది. అంటే మనస్సులోనే మనస్సు లేకుండా ఉండి, మనసుతోనే మనసు సంబంధపడకుండా ఉండి, మనసులోనే మనసు కంటే వేరుగా ఏదైతే ఉన్నదో అది ఆత్మ చైతన్యం. చూసారండి, మనసులోనే ఉంటుంది. మనస్సును తెలుసుకుంటూ ఉంటుంది. అయితే మనసుకు ఏమైనా ఆత్మ చైతన్యం తెలుస్తుందా? ఏం తెలియదు. మనస్సులోనే ఉంటుంది. అది మనసు అన్నామా? కాదు, మళ్ళీ మనసు కాదు, మనసుతో సంబంధం పడనేలే, మనసులోనే ఉంటుంది. ఉన్నా కూడా అది మనసును చైతన్యవంతంగా చేస్తుంది, కానీ మనసు దాన్ని తెలుసుకోలేదు. అదండి చైతన్యం, జ్ఞానం. మనసు చైతన్యం కాదు, చైతన్యవంతం కాదు, మనసు చంచలంగా ఉంటుంది. ఆ చంచలత్వం ఆత్మ చైతన్యం కాదు. ఆ చంచలత్వం కూడా ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకుంటూమే, పొయ్యి మీద నీళ్లు పెట్టారు, పాత్రలో తెలుతున్నాయి, ఈ పక్కకు కదులిపోతున్నాయి వేడికి. అది ఆ తెల్లడం అనేది నీటి లక్షణం కాదు, కింద మంట లక్షణం. వెనకల ఆత్మ చైతన్యం అన్నది ఉన్నదాని వలనే మనసు చంచలంగా ఉంది, చంచలత్వం కలిగి ఉన్నది, జ్ఞానవంతముగానూ ఉన్నది. మనస్సు సుఖదుఖాలను పొందుతూ కూడా ఉన్నది. అయితే అక్కడే ఉన్న మనస్సు మాత్రం చైతన్యవంతంగా కనిపిస్తున్నట్టు కనిపించినా అది మనసుది కాదు, వెనక ఉన్నటువంటి ఆత్మ చైతన్యం. అందుకే ఆత్మ చిత్, చిన్మాత్రమే. ఆత్మ
చిన్ మాత్రమే, చిత్ మాత్రమే, కేవల జ్ఞానమే. ఏమండి, అందుకే ఆత్మ చిత్ అని చెప్తున్నాడు. స్వయం అంతర్బహిర్వ్యాప్య భాసయన్నఖిలం జగత్ బ్రహ్మ ప్రకాశతే వహిని ప్రతప్తాయస పిండవత్. ఇప్పుడు ఇనుప గుండు ఉంది, అగ్నిలో పడింది, అణువున అగ్ని వ్యాపించింది కదా, వ్యాపించి అట్లా కనపడుతున్నది. ఆ కొలువులో పడేటప్పటికీ ఇనుపగుండు, ఆ అగ్ని, ఆ గుండంతా కూడా ఆ ఇనుప గుండులో ఉన్న ప్రతి అణువు అగ్నిగా వ్యాపించేసింది లోపల బయట. అలాగే ఈ జగత్తుకు లోపల బయట ఆత్మ చైతన్యమే వ్యాపించి ఉంది. వ్యాపించి తను స్వయంగా ప్రకాశిస్తూ అన్య పదార్థాలను ఆశ్రయించక స్వయం ప్రకాశంగా ఉంటూ జగత్తును ప్రకాశింపజేస్తుంది. ఏమండి, ఇది ఆత్మ చైతన్యం. ఇప్పుడు ఇనపగుండు ఉన్నది, నల్లగా ఉంది. ఇది అక్కడ కొలిమి అంటారే, కొడవళ్ళు ఇవి తయారు చేసే చోట ఆ కొలిమిలో పడ్డది, అంతా వ్యాపించిపోయింది. అంటే ఎక్కడ వ్యాపించింది? లోపల బయట అంతా వ్యాపించింది. ఆ అగ్ని నిజంగా అగ్ని ఇనపగుండుకు సంబంధించిందా? కాదు. అగ్నితో సంబంధం పెట్టుకున్నది కనుక, సమీపాన ఉన్నది కనుక ఈ ఇనపగుండంతా కూడా నిప్పులాగా తోస్తున్నది. కనుక అగ్ని ఏం చేసింది? ఇనపగుండంతా కూడా వ్యాపించిపోయి తాను ప్రకాశిస్తూ, అంటే తాను నిప్పే కదా, వెలుతురే కదా, అగ్నే కదా, కాలే లక్ష్యం దాందే కదా, చేస్తూ ఇనపగుండునంతా కూడా కాల్చే గుణం కలిగించింది కదా. అలాగే ఆత్మ చైతన్యం అనేది ఏమండి, ఈ శరీరం మొదలుకొని జగత్ అంతా ఒక్క ఖాళీ జగ కూడా అణువున వ్యాపించి ఈ జగత్తంతా చైతన్యవంతముగా, జ్ఞానవంతముగా వ్యాపించిందండి. దీన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈ చైతన్యమే ఆత్మ. ఇప్పుడు ఏది విషయాన్ని చెప్పండి, అన్నీ నాకు తెలుస్తూ ఉన్నాయి. అయ్యా బాబు, నీకు తెలియని విషయమేమో చెప్పు అంటే చెప్పగలుగుతాడా? చెప్పలేడు. చూడండి, అంటే ఏంటి? ఆ తెలివి ఉన్నది, ఆ తెలివి. నీకు తెలియని విషయాలు తెలిసిన విషయాలు తెలుసునని, తెలియని విషయాలు కూడా నీకు తెలుసునని, ఏమని తెలియదు అనేది నీకే తెలుసు. అది తెలియదు అన్న జ్ఞానం. తెలిస్తే తెలిసిందనే జ్ఞానం, తెలియకపోతే తెలియదనేటువంటి జ్ఞానం. ఈ జ్ఞానమే సర్వత్రా వ్యాపించి ఉండబట్టి, నీలోనూ జ్ఞానం ఉండబట్టి, అదే చైతన్యం ఉండబట్టి అంతా కూడా నీ ఎరుకలో ఉన్నాయి. ఆ ఎరుక, ఆ చిత్, ఆ చైతన్యమే ఆత్మ. ఏమండి, ఆత్మ అంటే ఏదో కాదు. ఆత్మ అంటే ఏదో ప్రకాశం అనేటప్పటికీ, వెలుతురు అనేటప్పటికి లైట్ అనుకుంటారు. అలా కాదు. నీవే ప్రకాశ స్వరూపుడవు. ఎందుకు? సర్వత్రా నీ ఎరుకలోనే ఉన్న, నీ జ్ఞానంలోనే ఉన్నది. అందుకే దాన్నే కదా ప్రజ్ఞానం అన్నారు. ప్రజ్ఞానమే బ్రహ్మస్వరూపం అని చెప్పబడింది. అందువల్ల ఈ ఆత్మ ఈ జగత్తును ప్రకాశింపజేస్తున్నదయ్యా అంటే, ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఆత్మ జగత్తును ప్రకాశింపజేస్తోంది అనే వాక్యాలు వస్తూ ఉంటాయి వేదాంత బోధల్లో. అంటే జగత్తును ప్రకాశింపజేయడం అంటే ఏంటిది? అంటే జగత్తును, ఈ ఆత్మ అంటే ఏంటి? చిత్, చైతన్యమే కదా ఆత్మ. సత్ చిత్ ఆనంద. ఇప్పుడు జగత్తును ప్రకాశింపజేయడం అంటే ఏంటి? జగత్తు యొక్క ఉనికి ఉండడాన్ని తెలుసుకుంటూ ఉంది, తెలియపరుస్తూ ఉన్నది. అది ప్రకాశింపజేయడం అంటే. అంతేగాని దాన్ని వెలిగించడం కాదు. ఇప్పుడు ఒక దీపం ఇచ్చామండి, దీపం చీకటి, దీపాన్ని వెలిగించాము ఇంట్లో. ఈ దీపం ఏం చేస్తుంది? టేబుల్ పైన భగవద్గీత పుస్తకం ఉంటే దాన్ని ప్రకాశింపజేస్తుంది. ఇంకొక గూట్లో పేనా ఉంటే పేనాను ప్రకాశింపజేస్తుంది. ఆ మంచం పైన దిండు ఉంటే దిండును ప్రకాశింపజేస్తుంది. అంటే అర్థం ఏమిటంటే, ఆ పదం ప్రకాశింపజేయడం అంటే తన వెలుతురుతో అక్కడ ఉండే ఇప్పుడు చెప్పిన వస్తువులంతా కూడా వ్యాపించడమే. ఏమండి, అలాగే జ్ఞానము ఏం చేస్తున్నది? సర్వత్రా వాటన్నిటా వ్యాపింపజేసి
నేనే ఆత్మస్వరూపం కనుక, నేనే జ్ఞాన స్వరూపం కనుక అవంతా జ్ఞానంలో ఉంటూ ఉన్నాయి. నా శరీరం ఇది కూడా జ్ఞానంలోనే ఉంటూ ఉన్నది. ఆత్మ చైతన్యమే ఈ శరీరాన్ని కూడా ప్రకాశింపచేస్తున్నది. ఇలాగా అర్థం చేసుకోవాలి. ఆత్మ జగత్తును ప్రకాశింపజేస్తుంది అనుకుందాం ఉదాహరణ ద్వారా. ఇప్పుడు దీపం వెలుగుతోంది, అన్నిటినీ తెలుసుకుంటూ ఉన్నాం మనం. తెలియజేస్తున్నది, ప్రకాశింపజేస్తుందంటే తెలియజేస్తున్నది దీపం. ఇప్పుడు దీపం ప్రకాశిస్తున్నది అనే దానికి ఇంకొక చిన్న దీపమో పెద్ద దీపమో తెచ్చి ఈ దీపాన్ని చూడాల్సిన పని లేదు. ఇప్పుడు ట్యూబ్ లైట్ వెలుగుతోందండి. ఇప్పుడు ఆ వెలుతురును చూడడానికి లేదా చూపించడానికి ఒక టార్చ్ లైట్ తెచ్చి వేయాల్సిన అవసరం లేదు. సూర్యుడు ప్రకాశిస్తున్నాడండి, వెలుతురుని ఇస్తున్నాడు. ఇప్పుడు కొవ్వు తొలగించి ఆ సూర్యుని చూద్దామా? అలాగే ఆత్మ ప్రకాశం చేతనే, ఆత్మ అనే చిత్ అనే జ్ఞానం యొక్క దాని చేతనే గొప్ప ప్రకాశాలుగా తెలియబడేటువంటి ఉన్నాయి. ఈ సూర్యుడు, చంద్రుడు, అగ్ని మొదలైనవి ప్రకాశిస్తున్నాయి. చూడండి ఎంత గొప్పగా చెప్పారో ఇక్కడ. ఇది వస్తుంది తర్వాత శ్లోకంలో. ఇక ఇతర పదార్థాల గురించి వేరే చెప్పాలన్నా అన్నాడు. ఇప్పుడు ఈ సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఇవి అన్నింటినీ ప్రకాశింపజేస్తున్నాయి కదా, అంటే అన్నింటినీ తెలియజేస్తున్నాయి మనకు అంతా. ఇప్పుడు ఆ ఎండ ఎన్ని ఉన్నాయో అన్నిటినీ తెలియజేస్తున్నాయి. అయితే ఆ ఎండ అంత తెలియజేస్తున్నా అన్నింటినీ, అది జడ పదార్థం. గొప్ప ప్రకాశం కావచ్చు, అయితే దాన్ని తనను తాను ప్రకాశింప చేసుకోలేకుండా ఉంది. అంటే తను ఉన్నట్టు తనకు గుర్తుండడం తన ఎరుకలో తాను లేదు. ఇంకొక దాని చేత తెలియబడుతుంది, ఆత్మ ప్రకాశం చేత. ఆత్మ అంటే చైతన్యం, ఈ జ్ఞానం చేత అది తెలియబడుతున్నది కనుక అది జడం. సూర్యుడు ఈ ఆత్మ చైతన్యం చేత తెలియబడుతున్నాడు. సూర్యుడు నేనున్నానని చెప్పడం లేదు, అన్నిటినీ ప్రకాశింపచేయవచ్చు, కానీ తనున్నట్టు తనకు తెలియదు. కనుక ఆ సూర్యుడు జడ పదార్థమే. మొత్తం ప్రపంచాన్నంతా కూడా బాగా ప్రకాశింపజేయనీలే సూర్యుడు, అన్నిటికీ ఉనికి కల్పించనివ్వలే. అయినా కూడా తనున్నట్టు తనకు తెలియడం లేదన్నమాట. కాబట్టి దాన్ని ప్రకాశింపజేసేది ఆత్మ చైతన్యమే. అటువంటి సూర్యచంద్రాదుల చేత చూడండి అన్నిటినీ ప్రకాశింపజేయవచ్చు, కానీ ఈ ఆత్మ తెలియబడదు. సూర్యుడు ఆత్మను తెలుసుకోలేడు. సూర్యుడు శరీరాన్ని ప్రకాశింపజేయవచ్చు, అంతేగాని శరీరానికి ఆధారం, ప్రపంచానికి ఆధారం, తన యొక్క ఉనికికి ఆధారమైన ఆత్మను తెలుసుకోలేదు. సూర్యుడు తెలుసుకోలేడు. ఎందుకు? సూర్యుడిని కూడా ఆత్మ చైతన్యం ప్రకాశింపచేస్తున్నది. ఇదో ఇతడు సూర్యుడు, ఇతడు చంద్రుడు అని చెప్పాలంటే వేరే జ్ఞానమే చెప్పాలి, కానీ సూర్యుడు జడ పదార్థం, వెలుతురునిస్తున్నాడు అంతే. వెలుతురునిచ్చినంత మాత్రాన అది చైతన్యం అనిపించుకోదు. ఏమండి? అందుకే ఆత్మ చైతన్యమే నిజమైనటువంటి చైతన్యం. కాబట్టి ఆత్మ ప్రకాశింపజేస్తోంది అని చెప్పాల్సి ఉంటుంది అన్నిటినీ. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు ఒక ప్రశ్న, అట్లయితే ఆత్మ అంతా జగత్తును ప్రకాశింపజేస్తోంది కదా, మరి దానికి కూడా ఒక కర్మ ఉంది కదా, అది కూడా ఒక పని చేయాలి కదండి, చేస్తున్నట్టే కదా, ఒక డ్యూటీ ఉంది కదా ఆత్మకు కూడా. మరి మీరేమో ఆత్మ ఏమీ చేయదు, నైష్కర్మ్య సిద్ధి అని అంటూ ఉంటారే అనేటువంటి ప్రశ్న వస్తే దానికి సమాధానం ఏమిటంటే, ఆయన ఆత్మ తన పాటికి తాను ఉంటేనే, ఉండడం చేతనే సర్వజగత్తు ప్రకాశింపజేస్తుంది. ఇప్పుడు పైన ట్యూబ్ లైట్ వెలుగుతుందండి, అది ఏమి అన్నింటినీ తనేమి తన ప్రకాశంలో తానుంది అంతే. అది అలా ఉండబట్టే అన్నీ తెలుస్తున్నాయి.
ఇప్పుడు అక్కడ వెలుతురు ఇచ్చేటప్పటికి ఆ ట్యూబ్ లైట్ ఉందనా లేదా? ట్యూబ్ లైట్ ఉంది, తను ఉన్నట్టు తను తెలియబడుతూ ఇతరాన్ని కూడా తెలియపరుస్తున్నది ట్యూబ్ లైట్. ఏమండి, అంతే కదా? కాబట్టి ఇక్కడ ట్యూబ్ లైట్ ఉండడం వల్లనే ఈ ప్రకాశిస్తున్నాయి, కానీ ట్యూబ్ లైట్ తన స్థితిలో తాను ఉంటేనే ఇవన్నీ తెలియబడుతున్నాయి. అంతేగాని ఆ వెలుతురు ఉంది, ట్యూబ్ లైట్ వెలుతురు ఎవరి దగ్గరికన్నా వచ్చి ఏమయ్యా ఇదిగో ఇదిగో పళ్ళెం, ఇదిగో కట్టె అని అలా చూపడం లేదు. అలాగే సూర్యుడు ఆకాశంలో ఇట్టా పరిగెత్తా, ఓహో నేను తెల్లారిందయ్యో లేండయ్యో చూడండియో నా ఎండ దోనయ్య కొండ చూడవయ్యా అదిగోయా కొండపైన చెట్టు ఉంది చూడు, ఇదో మురికి కాలువ చూడు అని ఏం చెప్పడంలే. అన్నిటిని ప్రకాశింపజేస్తున్నాడు సూర్యుడు అంటే ఏం చెప్పడంలే. సూర్యుడు తన పాటికి తాను ప్రకాశింపజేస్తూనే ఉన్నాడు, అంతే. ఇప్పుడు సూర్యుని యొక్క వెలుతురులో తెల్లవారుతానే రైతు మడకట్టుకొని పోతూ ఉన్నాడు. పేపర్ చూసి ఆయన నిద్రలేస్తానే పేపర్ చూస్తున్నాడు. వాకింగ్ పోయి ఆయన వాకింగ్ పోతున్నాడు. అదే 10 గంటలు అవుతూనే సత్సంగానికి పోయేవాళ్ళు సత్సంగానికి పోతూ ఉంటారు. క్లబ్బు పోయేవాళ్ళు క్లబ్బు పోతూ ఉంటారు. మార్కెట్కి పోయేవాళ్ళు మార్కెట్కి పోతూ ఉంటారు. తెల్లవారు బట్టే కదా, ఎండ వస్తేనే కదా. ఏమైనా సూర్యుడు నువ్వు పోవయ్యా సత్సంగానికి అది కానీ, నువ్వు పేకాటకు పోవయ్యా పేకాటకు పంపించడు కానీ, దొంగని ఎవరే వెలుతురు వచ్చింది పో నువ్వు దొంగతనాన్ని పో పిక్ ప్యాకెట్లు కొట్టుపోని కానీ ఏమైనా చేస్తున్నాడా? అదేంటి ఆత్మ చైతన్యం. తన పాడికి తానే ఉంటుంది, స్వయంగా ప్రకాశిస్తోంది ఆత్మ చైతన్యం. నేను ప్రకాశిస్తున్నాను అని అరడం లేదు. ఎవరినే కానీ వీపు తట్టి పిలిచి ఇదిగో కాఫీ తాగు అని చెప్పడం లేదు. అది కేవలం చిత్. తను అలా ఉంటేనే ఆ జ్ఞానం చేతనే సర్వము తెలియబడుతున్నాయి. తెలుసుకునేవారు తెలుసుకునే దాన్ని తాము తెలుసుకున్నట్లు తెలుసుకుంటున్నారు. ఎవ్వరు ఎప్పుడు ఎలా దేన్ని తెలుసుకున్నా కూడా అదంతా ఆత్మ చైతన్యమే. అది ఎవరు ఏ విధంగా ఏ వస్తువునైనా సరే ఏ విధంగానైనా సరే తెలియబడుతున్నది అంటే ఆ జ్ఞానము ఆత్మదే, ఆత్మజ్ఞానమే. అదే చిత్, అదే ఆత్మ చిత్ అని చెప్పడం జరిగింది. సర్వత్రా వ్యాపించి ఉన్నది. తను ఏమన్నా చేస్తున్నదా అంటే తను ఏమీ చేయడం లేదు. ఆత్మ అనేటప్పటికీ కేవల ప్రకాశం, కేవల జ్ఞానం, అంతే. ఆ జ్ఞానంతోనే అది సామాన్య జ్ఞానం. ఆ సామాన్య జ్ఞానం కాస్త ఈ బుద్ధిలో పడేటప్పటికీ ఈ బుద్ధి మనసులు అంటున్నామే అంతఃకరణం, ఇవి పాత సంస్కారం, సూక్ష్మ శరీరం కదండి. పాత గత జన్మల సంస్కారం ఈ జన్మలో ఉన్నటువంటి కర్మలు చేసినందువల్ల వచ్చే సంస్కారాన్ని వెంట పెట్టుకొని వచ్చినాయి కదా. ఇప్పుడు ఆ చైతన్యం చేత ఇవి ఆ చైతన్యం ఆ జ్ఞానం దీంట్లో వచ్చేటప్పటికి ఇవి చైతన్యవంతములై ఇవి గతంలో పెట్టుకున్న వాసనలకు అనుగుణంగా కదులుతూ మెదులుతూ అన్ని పనులు చేస్తూ సుఖాన్ని దుఃఖాన్నో అనుభవిస్తూ ఉంటాయి. అలా అనుభవించి ఈ జన్మలో మళ్ళీ పేరకపోతుంది ఆ వాసన. దాన్ని తీర్చుకోవడానికి మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉంటుంది, అంతే. ఈ ఆత్మ చైతన్యానికి ఏ సంబంధము లేదు. అయితే ఇది సమీపంలో ఉంది, అంతటా ఎప్పుడైతే వ్యాపించి ఉందో, ఏమండి, అంతటా ఎప్పుడైతే వ్యాపించే ఉందో ఈ బుద్ధిలో దాని ప్రతిబింబం పడేటప్పటికీ ఇక్కడ నుంచి ఆ బుద్ధి మనస్సు దాంతో టచ్ పెట్టుకున్నటువంటి ఇంద్రియాలు ఇవంతా కదిలేటప్పటికి ఈ శరీరం కదులుతూ ఆయా స్థాయిలో ఉండేటువంటి ఆ కర్మలను చేస్తూ గత వాసనకు అనుగుణంగా కర్మలు జరుగుతూ ఉంటాయి. అది కాబట్టి ఈ ఆత్మ కేవల చిత్. ఈ జగత్తును గురించి ఎవ్వరూ ఎప్పుడూ చెప్పకపోయినా తన ప్రకాశంలో తను ఉన్నప్పటికీ జగత్తు నిజంగా ఏమైనా ప్రకాశింపజేస్తున్నాడా అంటే జగత్తుని తను ఎలా ఉందో ఆత్మ అలాగే ఉంది. ఇప్పుడు ఆకాశం ఏం చేస్తుందండి? తన పాటికి తాను ఉంది. ఆకాశం అంటే స్పేస్ అనుకుందాం. ఇప్పుడు అదే స్పేస్ ఉండబట్టి ఇండ్లు కడుతున్నారు, స్పేస్ ఉండబట్టి రైలు పరిగెత్తుతూ ఉన్నాయి, స్పేస్ ఉండబట్టి బస్సులు పోతున్నాయి, స్పేస్ ఉండబట్టి మనం ఆహారం తీసుకుంటున్నాం. అదేమన్నా చేసిందా? తను ఏమి చేయలే, చేసినట్లుగా ఉంది. అంత చైతన్యవంతంగా ఉంది, అంతే. కాబట్టి ఆత్మ ఏది చేసేది
కాదు. ఈ విషయాన్నే మనీషా పంచకంలో ఒక చోట చెప్పబడిందండి. యద్భాషా హృదయాచ్ఛదేహ విషయాభాంతి స్వతో చేతనా తాం వైశ్యై పిపితార్హమండల నిభాం స్ఫూర్తిం సదా భావయన్ అని మనీషా పంచకంలో. ఇక తర్వాత విషయాన్ని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. హరి ఓం తత్సత్.